ఈ కథంతా ఒక్కరోజు కోసం జరిగింది. ఆ రోజు నా ఆలోచనలకు పొదిన పెట్టేలా చేసింది. నా గమ్యానికి రూపురేఖలు లేకుండా చేసింది. 2 అడుగుల మధ్య నలిగిన రోజు. నా అసలు క్యారెక్టర్ కొనుక్కునే వాటిని కొట్టేయడమే నా స్టైల్. పంపిస్తా. రేయ్ ఏంటన్నా? రేయ్ జాగ్రత్త. సరే అన్న. సారీ బాస్. ఓకే. హలో, నీకో డీల్ ఇస్తా, అది నువ్వు చెయ్యాలి. నువ్వెవడరా నాకు డీల్ ఇవ్వటానికి? నేనెవరో నీకు అనవసరం. నువ్వేమేం పనులు చేస్తావు అన్నీ నాకు తెలుసు. అడ్వాన్స్గా 50 లక్షలు నీ కారులో ఉన్నాయి, తీసుకో. ఏంటా డీల్? Throw your hands up if you feel me what I'm saying. Throw your hands up. Throw your hands up. Throw your hands up if you feel me what I'm saying. Throw your hands up. Throw your hands up. Throw your hands up if you feel me what I'm saying. Throw you feel me what I'm saying. Throw your hands up. Throw your hands up. Throw your hands up if you feel me what I'm saying. Throw your hands up. Throw your hands up. Throw your hands up if you feel me what I'm saying. Throw your hands up. Throw your hands up. Throw your hands up if you feel me what I'm saying. Throw your hands up. Good morning to one and all. This is Vicky. I would like to explain about the battery which was invented by us. మేము తయారు చేసిన బ్యాటరీ ఏంటంటే అన్ని బ్యాటరీలా కాకుండా ఒకే సైజ్ సేమ్ సైజులో ఉంటుంది, కానీ డబుల్ పవర్ ఇస్తుంది. అది వచ్చాడు. ఈ నెంబర్కి కాల్ చేయి. ఓకే సరే. ఏంటి నువ్వొచ్చావు? ఏ నేను రాకూడదా? ఇదేనా బ్యాటరీ? ఇదే ఆ బ్యాటరీ. ఎంత? 1 కోట. ఇస్తే వెళ్తా. తప్పుకో. ఛ,
చా మోసం చేశాడు రా కొడుకు. వాడు ఎక్కడ నాకు తెలుసు అన్నా, నేను తీసుకొస్తానన్నా. పావు గంటలో డబ్బుతో సహా ఇక్కడికి రాకపోతే మీ ఓడు చచ్చిపోతాడు ఇక్కడ. నన్ను ఎవరో ఫాలో అవుతున్నారా? రారా. నువ్వు దొరుకుతావని తెలుసురా, పద. మామ ఎలా ఉందిరా? పర్లేదు. అయినా నాకు డౌట్ రా, వాడి బ్యాటరీ కోసం మన దగ్గర రావటం ఏంటి? ఒకసారి అట్లా లుక్కేసుకో మావా. అంటే ఆ డీల్ ఇచ్చింది నువ్వా? సరే గాని బిల్లో పోలీసులు వాళ్ళతో పాటు మనల్ని కూడా తీసుకెళ్ళాలి కదరా. ఈసారి ఇట్లా లుక్కేసుకో. సార్ పిలిచారండి రండి సార్. ఒక పని ఉంది, అది నువ్వు చెయ్యాలి. నేను చేయగలిగే పని మీ దగ్గరే ఉంది సార్. నువ్వు చేయలేనిదైతే నిన్నెందుకు పిలుస్తాను రా? నేను ఇప్పుడు నీకు చెప్పే పని నువ్వు రోజూ చేసేదే, కానీ ఈసారి పని ఇంటెన్సిటీ పెరుగుద్ది అంతే. సరే చెప్పండి సార్. ఈ ఊరిలో మహేష్ అనే బిజినెస్ మ్యాగ్నెట్ ఉన్నాడు. వాడు బిజినెస్సే కాకుండా స్టూడెంట్స్కి డ్రగ్స్ సప్లై చేయడం లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటాడు. అలాగే ఈ నెల 15వ తారీఖున పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్మగ్లింగ్ జరగబోతుందని తెలిసింది. ఆ డీల్ జరగబోయే ప్లేస్ అరగంట ముందు నువ్వు నాకు చెప్పాలి. నేను చేయను సార్. నువ్వు ఈ పని చేస్తే నీకు 2 లక్షలు ఇస్తా. ఒకవేళ ఒప్పుకొని కనుక ఈ పని చెయ్యకపోతే లోపలేసి జన్మలో బయటికి రానివ్వ. ఆ పోలీసుడు మనకు డీల్ ఇచ్చాడు రా, అప్పుడేసా స్కెచ్. పోలీసుడే ఫోను. అదేంట్రా, పని అయిపోయింది కదా? అప్పుడు 50 నొక్కానుగా.